ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న రుచికా సింగ్ అనే 25 ఏళ్ల యువతి ప్రధాని మోడీపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఒక ఫిర్యాదుదారుడు ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో నోయిడాలోని ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద రుచికా సింగ్ పై కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అశాంతిని ప్రేరేపించే వ్యాఖ్యలు చేయటం, పరువు నష్టం కలిగించడం వంటి నేరాలకు సంబంధించినవి. ఘటన ఢిల్లీ పరిధిలో జరగడంతో తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసును ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. రుచికా సింగ్ పై కేసు పెట్టడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఖండించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందు బీజేపీ నాయకులపై తీసుకోవాలన్నారు. మహిళల పట్ల, మైనారిటీల పట్ల బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎన్నోసార్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు.